హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేహెచ్పి వ్లాగ్స్. సో ఈరోజు మనం మిరియాల రసం చేసుకుందాం. ఈ మిరియాల రసం అంటే నాకు చాలా ఇష్టం గాయ్స్. మనకి జలుబు చేసినప్పుడైనా, ఫీవర్ వచ్చినప్పుడైనా ఇలా ఒకసారి తయారు చేసుకోండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 3 ఒట్టిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అవి మనం చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ రోల్లో ఆర్ మిక్సీలో వేసి తెల్లవై రెబ్బలు ఒక 4 వేసి మనం దంచుకోవాలి. ఇలా మనం దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చింతపండు రసం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇలాగ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, కరివేపాకు, ఆవాలు, ఆనియన్ వేసి వేగనివ్వాలి. కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, మనం పక్కన దంచి పెట్టుకున్న ఆ పౌడర్, ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలాగ వేగి కొంచెం కలర్ వచ్చాక చింతపండు రసం వేయాలి. చింతపండు రసం వేసాక ఒక 2 or 3 మినిట్స్ అలానే పెట్టి మనకి తగినన్ని పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అన్నీ సరిపోయినట్టయితే ఇలాగ ఒక 5 to 7 మినిట్స్ అలా పెడితే సరిపోతుంది. అంతే, ఎంత సింపుల్ కదా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.